ఆదికాండము 11వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు మనము మార్చి చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదకు రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకున్నాం. దానికి బాబేలు అని పేరు పెట్టి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ నిమిత్తమై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడమని మీకు మీరుగా కూడా ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యమైనటువంటి దేవుడు ప్రభా, వెలుగైనటువంటి దేవుడు ప్రభా, మాట్లాడే దేవుడు ప్రభా, పిలిస్తే పలికే దేవుడు ప్రభా, మా మొరను ఆలకించి మా ఆర్తధ్వనిని, మా హృదయపు చప్పుడును ప్రభా ఎరిగినటువంటి దేవుడు కనుక తండ్రి ప్రభా, మీరే మమ్మల్ని కనికరించి నీ వాక్కును మాకు పదే వినిపిస్తూ మమ్మల్ని సరిచేయాలని, మమ్మల్ని తండ్రి క్రమంలో నడిపించాలని, నీకు సమీపంగా మేము ఉండాలని, నీ సహవాసంలో మేము ఉండాలని కోరుకుంటూ ప్రభా, అనేక సార్లు ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీ ఆత్మ ఇక్కడ సంచరింపజేస్తున్నందుకై మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక్కొక్కరిని తండ్రి ప్రభా మీరు దర్శించండి ప్రభా. వాక్యాన్ని అంగీకరించేటువంటి మనసును మంచి నేలను పడినటువంటి విత్తనముల వలె దాన్ని ఈ యొక్క వాక్యము మా హృదయాల్లో ప్రభా మీరు నాటమని ప్రార్థిస్తున్నాను. ఆ వాక్యము మాలో ఉండి ఫలించినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నన్ను మీ శిలో చాటును మరుగుపరచండి ప్రభా. నా పవిత్రమైనటువంటి పెదవులను, నా నాలుకను కాల్చి పవిత్రపరచండి ప్రభా. నేను అయోగ్యురాలిని ప్రభా. నీ నామాన్ని కానీ నీ పరిశుద్ధ మాటలు కానీ ఉచ్చరించటకు తండ్రి ఎటువంటి అయోగ్యత లేదు ప్రభా. నన్ను క్షమించి నాయన నీ పక్షంగా నన్ను నిలబెట్టుకొని ప్రతి తలపు ఆలోచన మాట నాకు అందించి నీ నామాన్ని, నీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి ప్రభా. మా యొక్క మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం కలిగినట్టుగా ఈ వాక్యంతో మాతో మాట్లాడి నాయన మా జీవితాల ద్వారా కూడా మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రారంభము నుండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నటువంటి మరి అనేకమైనటువంటి దేవుని ప్రయత్నాలు మానవుని తనకు ఏ విధంగా సమీపంగా తెచ్చుకోవాలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మరి మానవుడు తప్పిపోతూ వస్తున్నాడు.
ఎందుకు తప్పిపోతున్నాడు అని మనం అనుకున్నట్లయితే మన హృదయ ఆలోచనలు తలంపులు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. దానికి కారణంగా ఏంటంటే మనము సాతానుకు చోటు ఇవ్వటం వలన దేవుడు ఆ సాతాను యొక్క కుయుక్తులన్నింటినీ మనం గ్రహించి వాటి నుండి దూరంగా మనం ఉండాలి, దేవునికి సమీపంగా మనం ఉండాలి అని ఆశతో దేవుడు బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా రాశాడు. దేవుడు చెప్పినటువంటి ఆ ప్రణాళిక మాటలు రాయాలంటే ఈ భూలోకం కూడా సరిపోదని దేవుడు వాక్యం చెప్తుంది. కానీ కొన్ని మాటలైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో రాయబడినటువంటి మాటలు, ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ఒక్క సంఘటన మన జీవితానికి అన్వయించుకొని సరి చేసుకోవడానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. కనుక బైబిల్ గ్రంథం అంతటిని మనము పరిశీలనగా ఒక్కసారిగా మనం అర్థం చేసుకోలేము. కనుక ఆయా సమయాల్లో దేవుడు ఆయా రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, పూర్వకాలమందు దేవుడు నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ యొక్క దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడింది. కనుక ఈ గ్రంథాన్ని అంతా కూడా మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క సృష్టి నుండి దేవుడు ఆశించింది మన జీవితంలో కానీ, మానవుని జీవితంలో కానీ దేవునితో సహవాసం చేయాలి, పాపానికి దూరంగా ఉండాలి, ఆయన పరిశుద్ధ స్థలంలో నిత్య జీవంలో మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా కొన్ని తరాలుగా విభజించారన్నమాట. కనుక ఆ తరాలన్నీ కూడా మనం ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 తరాలుగా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని విభాగించారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ ఒక తరము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆ తరములో ప్రత్యేకమైనటువంటి గుంపులో ఉన్నటువంటి మనుషులు ఒకే ఒక విధమైనటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉంటారు. కనుక వాళ్ళు అలవాటు పడిపోతారు. ఒకరు చేస్తున్నారు కనుక మరి ఒకరు కూడా అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక అది ఒక తరము అని చెప్తారు. మనం కూడా ఈ లోకంలో చూసినట్లయితే పలాని ప్రాంతానికి వెళ్తే వాళ్ళ అలవాట్లు ఈ విధంగా ఉంటాయి, వారి యొక్క సంస్కృతి ఇది, వారు మాట్లాడే విధానం ఈ విధంగా ఉంటుంది, వారి యొక్క భాష శైలి ఈ విధంగా ఉంటుంది, లేదా వారు వంట చేసుకునేటువంటి విధానాలు ఈ విధంగా ఉంటాయి అని మనం గుర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని తరాలుగా వస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు వారి మనస్తత్వాన్ని బట్టి ఆ యొక్క విభజన జరిగించాడనమాట. కనుక వారి యొక్క సాధారణమైనటువంటి ప్రవర్తన లేదా ప్రవృత్తి బట్టి ఒక కాల పరిమితిలో ఆ మనుషులు ఏ విధంగా ఉంటారో ఆ విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూపెడుతూ ఉన్నారు. కనుక వాళ్ళ అలవాట్లు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వారి వేషభాషలు కావచ్చు, వారు పడుతున్నటువంటి పాటలు లేదా పనులు ఆ విధంగా ఉండటం వలన ఆ విధంగా జరిగినాయని మనం చూడగలుగుతాం. కనుక బైబిల్ గ్రంథం అంతా కూడా 7 తరాలుగా విభజింపబడింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ తరాలు మానవుని పరీక్షించుటకు లేదా ఈ పరిస్థితిలో మానవుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అని దేవుడు చూడాలనుకుంటాడు. కనుక ఈ యొక్క తరాలలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవుడు పతనమయ్యేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. సృష్టి ఆరంభంలో మరి మనం చూసాము, ఏదేను వనములో ఆ సాతాను వచ్చినప్పుడు మొట్టమొదటి వ్యక్తిగా ఆయన పుట్టలేదు, హవ్వ పుట్టలేదు, వారు సృజించబడ్డారు, దేవుని చేతిలో చేయబడ్డారు. దేవుని యొక్క ఊపిరి డైరెక్ట్గా వారికి ఊదబడింది. అయినప్పటికీ దేవుని నుండి వారు వేరైపోవటానికి కారణం ఏంటంటే అక్కడ సాతాను వచ్చింది. కనుక ఆ సాతాను ఈ లోకంలో ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. నన్ను శోధించదు సాతాను, నేను చాలా సెపరేట్, నా చుట్టూ దేవుని కంచె ఉన్నది, మరి నన్ను ముట్టదు సాతాను అనుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, యేసు ప్రభు దేవుడై ఉండి కూడా
ఆయన కూడా శోధించబడ్డాడు, అవునా కదా? కానీ మనం జయించలేదు, కానీ యేసు ప్రభు అన్ని శోధనలు జయిస్తూ వచ్చాడు, సహిస్తూ వచ్చాడు, తృణీకరించబడ్డాడు. ఆయన చేసినటువంటి ఆ యొక్క అవమానాన్ని భరించాడు, తాను తగ్గించుకోవాలి. కనుక యేసు ప్రభు మనకు మాదిరిగా ఉండటానికి మొట్టమొదటి నుండి తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని బైబిల్ గ్రంథంలో అనేక పరిస్థితులను దేవుడు మానవుని యొక్క ఎదుట పెట్టి వారిని గద్దించి హెచ్చరించి సరిచేయాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కనుక ఈ యొక్క తరంలో చూసేది ఏంటంటే ప్రతి తరంలో కూడా మానవుడు తప్పిపోతూ వస్తున్నాడు. ఆ తప్పిపోయిన పరిస్థితుల నుండి దేవుడు ఏ విధంగా రక్షించాలి ఆయన దేవుడు చేసినటువంటి ప్రయత్నం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రతి ఒక్క పరిస్థితిలో మానవుడు పడిపోతున్నాడు, దానికి దేవుడు పర్యవసానాన్ని చూపిస్తున్నాడు, దాని ప్రతిఫలం వారు అనుభవించేటట్లు చేస్తున్నాడు, వారికి శిక్షను ఇస్తున్నాడు, వారిని గద్దిస్తున్నాడు, వాళ్ళ పరిస్థితులను తారుమారు చేస్తూ వచ్చాడు దేవుడు. కనుక ఆయనలోనికి రావటానికి, సరిదిద్దడానికి, ఆయన మీద ఆనుకోవడానికి, జీవించడానికి, ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలని, ఆయన మీద ఆధారపడాలని దేవుడు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నంలో మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు మనల్ని పరీక్షించట్లేదా? మనం తప్పు చేయట్లేదా? మనం పాపం చేయట్లేదా? దేవుడు మనల్ని కూడా మరి పాపం చేస్తూ ఊరుకు చూస్తూ ఉన్నాడా? మనల్ని గద్దిస్తున్నాడా? మనల్ని సరిచేయాలని దేవుడు నన్ను కనిపెట్టుకొని ఉన్నాడా అని మనం ఆలోచించుకోవాలి. మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి అని. యోబు ఆ విధంగా అనుకోలేదు. యోబు ఆ విధంగా అనుకోలేదు. ఎందుకో దేవుడు ప్రతి పరిస్థితి తనకు అనుమతించాడు. దేవుడు అనుమతించాడు కాబట్టి అవి జరిగాయి. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు, అవి మన జీవితంలో జరిగి తీరుతాయి. ఎందుకంటే మనం ఎక్కడో తప్పిపోతున్నాం, ఎక్కడో దేవునికి దూరంగా ఉన్నాం, ఎక్కడో దేవుని ఆయాసపెడుతున్నాం, ఎక్కడో మనము దేవునికి ప్రీతికరంగా మనం జీవించట్లేదు, ఎక్కడో మనము మనం దుఃఖపరుస్తూ ఉన్నాం, అవమానపరుస్తున్నాం అనే ఉద్దేశంతో దేవుడు బైబిల్ గ్రంథాన్ని రాశాడు. అనేకమైనటువంటి భక్తుల చేత ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా లిఖించబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం ఎంతవరకు దాన్ని చదువుతున్నాం, ఎంతవరకు మన జీవితానికి అన్వయించుకుంటున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకెంతో అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని నీవు హత్తుకోవాలి. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని కౌగిలించుకుంటాం. కనుక నీ హృదయంలో ఈ వాక్యం ఉండాలి. నీకు ఎంత సమీపంగా ఆ వాక్యంని నీ యొక్క ఉంటుందో అంతగా నీవు దేవుని ప్రేమిస్తున్నావు అన్నమాట. ఎంతగా నువ్వు చదువుతున్నావో అంతగా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అన్నమాట. ఎందుకంటే దేవుడే వాక్యమైనటువంటి దేవుడు, మన దేవుడు. కనుక ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా ఒక పద్ధతిగా విభజిస్తూ వచ్చాడు. ఒక్కొక్క అనుభవంలోనికి ఆ తరంలో ఉన్నటువంటి వారిని దేవుడు నడిపించాలని కోరుకున్నాడు అన్నమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి తరం ఏంటంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, అజ్ఞాన కాలము అని చెప్పారు. అజ్ఞాన కాలం ఎందుకు అన్నారంటే అది సృష్టి ఆరంభంలో మాత్రమే. ఈ యొక్క సృష్టి ఆరంభంలో మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి మరి ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం వరకు ఈ కాలం అన్నమాట. ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు మీరు. కనుక ఈ యొక్క అజ్ఞాన దశలో వాళ్ళు ఏం చేశారు? ఆదాము అవ్వలు మొట్టమొదటి స్త్రీ పురుషుడిగా మరి వారు సృజించబడినప్పుడు వారు చేసిన పని ఏంటి? క్రియేషన్ అంతా కూడా మనకు తెలుసు, నేను అంతా కూడా వివరించట్లేదు. 6 దినాలు దేవుడు చేశాడు, 7వ దినమున విశ్రమించాడు. అంతలో అన్ని కావలసిన సూర్య చంద్ర నక్షత్రాలు, భూమిని, ఆకాశం, జలములను చేశాడు, చేపలను, ఆయన వృక్షాలను, అదేవిధంగా మృగాలను, పక్షులను అన్నింటినీ చేశాడు. అన్ని చేసిన తర్వాత
మానవుని చేశాడు, మట్టితో చేశాడు, ఆ ఎముకలో నుండి తీసి స్త్రీని చేశాడు. అది మనందరికీ తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై. ఆ సృష్టి ఆరంభంలో నుంచి ఈ దేవుడు చేసినటువంటి సృష్టిని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆ తరములో ఆ యొక్క వాక్య భాగంలో 3వ అధ్యాయం వరకు మరి ఆదాము అవ్వలు దేవునితో ఏ విధంగా ఉన్నారు, దేవుడు చెప్పినటువంటి ఒక షరతు, ఒక కండిషన్ ఏంటి? ఈ యొక్క ఏదైనా వనములో ఉన్నటువంటి ప్రతి చెట్టు యొక్క వృక్ష ఫలములు మీరు తినొచ్చు, కానీ ఒకే ఒక చెట్టు ఆ వృక్ష ఫలములు మీరు తినకూడదు. ఎన్నో పెట్టాడండి దేవుడు, ఎన్నో ఆంక్షలు పెట్టాడా, ఎన్నో కండిషన్స్ పెట్టాడా? ఒకటే. కానీ వాళ్ళు తినకూడదని అనుకున్నారేమో, ఎందుకంటే దేవుడికి సమీపంగా ఉన్నారు, ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. అయితే వాళ్ళు తినకూడదని నిర్ణయించుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పరలోకంలో నుండి పడద్రోయబడ్డాడో సాతానుడు, వాడు పడటం ఏదైనా వనంలో పడ్డాడు. మిగతా అంతా కూడా ఎడారి, అక్కడ మాత్రం పచ్చని తనం ఉంది. అక్కడ నదులు ఉన్నాయి, ఆ నదులు నీళ్ళు ఇస్తున్నాయి, చెట్లు బాగా పెరుగుతున్నాయి, పశువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్నిటికీ కావలసినటువంటి ఆహారం అక్కడ ఉంది. ఆ సమృద్ధిలో దేవుడు ఆదామును అవ్వను పెట్టాడు. కానీ సమృద్ధిని ఇచ్చాడు. కానీ ఏదైతే వద్దన్నాడో ఆ పండుని తినాలని ఆశపడ్డాడు, ప్రేరేపించబడ్డాడు. కనుక అక్కడ సాతాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పండు, ఈ వృక్ష ఫలములు దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని చెప్పినప్పుడు సాతాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది నిజమా? తినొద్దన్నాడా? మీరు నిజంగా చనిపోతారా? మీరు చనిపోరు, మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవునితో సమానంగా అయిపోతారు. కనుక అటువంటి అబద్ధపు మాటలు చెప్పి వారిని మోసగించి మరి ఆ పండు తినేటట్లు చేసింది. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆజ్ఞాతిక్రమం, దేవుని మాట వినకుండా, విధేయత చూపకుండా అక్కడ వారు ప్రవర్తించారు. కనుక ఈ సృష్టిని అంతా చేసినటువంటి దేవుని మర్చిపోయారు, దేవుని ఆజ్ఞను మర్చిపోయారు, దేవుడు చూపెట్టినటువంటి ఆ యొక్క మరి సన్నిహితమైనటువంటి ఆయన సహవాసాన్ని చూశారు, అనుభవించారు. అయినప్పటికీ కూడా ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. అదే నిజం అనుకున్నారు వాళ్ళు, అదే నిజం అనుకున్నారు. దేవుడు చెప్పినటువంటి మాట వాళ్ళకు సందేహాన్ని కలిగించింది. వాళ్ళు అది నమ్మలేదు. అది నమ్మకుండా సాతాను చెప్పేటువంటి మాటలు నమ్మి మరి హవ్వ తిన్నది, ఆ పండు తన భర్త కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడైతే ఈ యొక్క సృష్టి ఆరంభించబడిందో, సాతాను ఎప్పుడైతే వారిని శోధించడానికి ముందు అక్కడంతా చాలా సమాధానంగా ఉంది, సంతోషంగా ఉంది, అక్కడ ఉండడానికి అన్నీ ఉన్నాయి, అక్కడ సమాధానం ఉంది. కానీ అక్కడ పాపం లేదు, అక్కడ పాపం లేదు, కలహము లేదు, క్రోధము లేదు, ఈర్ష్య లేదు, పగలు లేవు, ప్రశాంతంగా ఉంది. దానిలో ప్రశాంతతను చెడగొట్టడానికి, అసమాధానాన్ని తీసుకుని రావడానికి అక్కడ ఎవరు వచ్చారంటే సాతాను. ఎక్కడైతే మనం సమాధానంగా ఉంది అని అనుకుంటామో అక్కడ తప్పకుండా సమాధానం పాడు చేయడానికి సాతాను వస్తాడు, సాతాను గలిబిలి చేస్తాడు. కనుక మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా కూడా మనం ఒక పోరాటం మన హృదయాల్లో ఉంటుంది. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమస్య వచ్చింది, నేనేం చేయాలి, నేనేం చేస్తే ఈ సమస్య నుండి నేను బయటికి వెళ్తాను అని ఒక పోరాటం ఉంటుంది. కనుక కొందరు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఇది నేను చేయవచ్చా చెయ్యొద్దా? అప్పుడు మనం ఏం చెప్తామండి? నీ ఇష్టం, నీకు ఎట్లా తోస్తే అట్లా చేయండి అని అంటారు. కానీ మనం చెప్పాల్సింది ఏంటి? బైబిల్లో దానికి విరోధం. అది బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పి నీ నిర్ణయానికి వదిలేయ. కనుక దేవుడు మనకి
నిర్ణయం చేసుకునేటువంటి స్వేచ్ఛను కూడా దేవుడు ఇచ్చాడు. ఎక్కడైతే సమాధానము, సంతోషము, అక్కడ సమృద్ధి ఉన్నదో దాన్ని పాడు చేయడానికి సాతానుడు వచ్చాడు. ఒకే ఒక పాపం ఏంటంటే, ఒకే ఒక చెట్టు, ఒకే ఒక అబద్ధము, ఒకే ఒక తీర్మానము, వారిని ఒకే ఒక పాపము వారిని పడేసింది. ఎక్కడి నుండి పడేసింది? దేవుని యొక్క దృష్టిలో నుండి వారు పడిపోయారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి వాళ్ళు కోల్పోయారు ఆ యొక్క ఆధిక్యతను. వాళ్ళు ఏం చేయబడ్డారు? ఆ ఏదైనా వనములో నుండి వెళ్ళగొట్టబడారు. మనం అనుకుంటాం కదా, దేవుడు క్షమిస్తాడు కదా, ఎందుకు క్షమించలేదా? కానీ చేసిన తప్పుకి తప్పకుండా మనం అనుభవించాలి. ఏదో చిన్న శిక్ష, ఏదో ఒక చిన్న గద్దింపు, ఒక హెచ్చరిక, ఒక పరిస్థితి మన జీవితంలో వచ్చి మనము దాని గురించి రిపెంట్ అయ్యేటట్టు, రియలైజ్ అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. వెళ్ళగొట్టాడు. దేవుడి సహవాసాన్ని పోయింది. దేవుడితో అనుదినము వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని పోయింది. దేవుడితో ఉండటము వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడు దీవెనలు పోగొట్టుకున్నారు. అదే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే ఆదాము అవ్వలతో స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఆ పరిశుద్ధుల పట్టికల వాళ్ళ పేరు అక్కడ లేదు. కనుక సాతాను చేత వారు శోధించబడ్డారు. కనుక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి అజ్ఞానం ఉంది. దేవుడు ఏది చెప్తే అదే నమ్మారు అంతవరకు కూడా. కానీ రెండవ వ్యక్తి వచ్చాడు సాతానుడు, వాడు చెప్తే కూడా అదే నమ్మారు. అజ్ఞాన దశలో ఆ విధంగా జరిగింది. దాని యొక్క పర్యవసానం ఏంటంటే వాళ్ళు స్పిరిచువల్గా డెడ్, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, అప్పుడు దేవునికి అవిధేయులుగా ఉంటామో, అప్పుడు మనము స్పిరిచువల్గా, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనము ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకే ఒక పాపం ఏంటంటే అవిధేయత. గాడ్ డస్ నాట్ లైక్ డిసొబీడియన్స్. కనుక తప్పకుండా పెద్దలకు చిన్నలు లోబడాలి, తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి, టీచర్లకు విద్యార్థులు లోబడాలి, బాస్కి సబార్డినేట్స్ అందరూ కూడా లోబడాలి, రాజుకు ప్రజలందరూ లోబడాలి, ప్రభుత్వానికి ప్రజలందరూ లోబడాలి. అంతే. వీఆర్ బౌండ్ టు డూ ఇట్. మనం చేయవలసింది, వాళ్ళు ఏం చెప్తే అది మనము చేయవలసింది. కనుక వాళ్ళకి జరిగింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళని కలుసుకోవడానికి దేవుడు వారి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు ఏం గ్రహించుకున్నారు? అప్పటి వరకు ఏమీ తెలియలేదు. మేము దిగంబరులుగా ఉన్నామని, చెట్టు చాటును దాచుకున్నామని దేవునికి సమాధానం చెప్తున్నాను. కనుక నీవు దిగంబరుగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు? సాతాను చేసినటువంటి మోసం చేత, సాతాను చెప్పినటువంటి అబద్ధాలు నమ్మటం వలన వారు దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు. కనుక వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు మేము పాపులుగా ఉన్నామని గ్రహించుకున్నాం. కనుక నీ యొక్క స్వరము వినగానే మేము భయపడి దాగుకుంటేవి అని. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, దేవుని మాట వినకుండా సాతాను మాట విని దానికి లోపడ్డారు. కనుక ఎప్పుడైతే సాతాను యొక్క మరి పని ఏంటంటే, మనం చాలాసార్లు ధ్యానిస్తూ వచ్చాం. వాడు కుయుక్తి గలవాడు, వాడు అబద్ధికుడు, వాడు మన మీద నేరం మోపేవాడు, మన చేత అన్ని చెడు కార్యాలు చేయడానికి మనల్ని ప్రేమించే నడిపించేవాడు, ప్రేమగా నటించేవాడు, ఇది నీకు బాగు జరుగుతుందని చెప్పేవాడు, ఇది చేస్తే నీకు మంచిది అవుతుంది, మీరు దేవదూతలు అయిపోతారు, దేవుడికి సమానులు అవుతారు అని చెప్తే వాళ్ళు నేను నమ్మకుండా ఎట్లా ఉంటారు? నమ్మారు. కనుక సాతాను దగ్గర ఉన్నది ఆ కుయుక్తిని మనం గ్రహించుకోగలిగాం. అది దేవుని ఆత్మ చేతని, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడే దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది, దేవుని వాక్యము మనం గుర్తు చేస్తుంది, ఈ విధంగా నేను చేయకూడదు కదా అని.
నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతిదీ కూడా మన యొక్క ఆత్మీయ స్థితిలో, చర్చల స్థితిలో మనం ఉండకూడదని, దేవుడు ఆయనతో కూడా ఎల్లప్పుడూ ఉండాలని, మనము పాపంలో పడకుండా ఉండాలని, సాతాను యొక్క కుయుక్తుల్లో పడకుండా ఉండాలని మనం జాగ్రత్త పరచడానికి దేవుడు ఈ విధంగా చేస్తూ వస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడని మీరు గ్రహించాలి. నేను కూడా గ్రహించుకోవాలి, ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. కనుక ఆ విధంగా మొట్టమొదటి తరం ఏంటంటే అజ్ఞాన కాలం. వారు ఏది చెప్తే అది నమ్మారు, వాళ్ళ అవిధేయతగా గురయ్యారు. రెండవది మనం చూసినట్లయితే మనస్సాక్షి కాలం. మనస్సాక్షి కాలంలో జరిగింది ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం నుండి 10వ అధ్యాయం వరకు అక్కడ జరుగుతున్నటువంటి బైబిల్ పోర్షన్ అన్నమాట. అక్కడ వరకు రెండవ తరం, డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. కనుక ఆ బైబిల్ గ్రంథంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆదాము ఏ విధంగా వచ్చాడు అని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఏదైనా వనంలో నుండి ఆదాము అవ్వలు వెళ్ళగొట్టబడ్డారో, ఆ ఏదైనా వనంలో నుండి వచ్చిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు. ఎవరండి? కయీను, హేబేలు. కనుక కయీనేమో మరి వ్యవసాయం చేసుకుంటున్నాడు, మరి హేబేలేమో గొర్రెల కాపరిగా ఉండిపోయాడు. కనుక వారిద్దరూ ఒకరోజు అనుకున్నారు దేవునికి అర్పణలు చెల్లించాలి. కానీ దేవునికి అర్పణలు చెల్లించాలంటే రక్త ప్రోక్షణ ఉండాలి, బలి ఉండాలి అని అనుకున్న హేబేలు మంచి క్రొవ్విన దూడను తీసుకొని వచ్చి, శ్రేష్టమైనది తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. కయీను అయితే తన పొలంలో పండినటువంటి ఆ యొక్క పంట పొలంలో ప్రథమ ఫలాలే తీసుకొచ్చాడు. కానీ దేవుడు అది అంగీకరించాడు. కనుక అంగీకరించలేదు కాబట్టి అక్కడ ఏం జరిగింది? ఆ హేబేలు మీద ఆ కయీనుకి ద్వేషం, అసూయ, ఈర్ష, పగ, కోపం, మిక్కిలి కోపపడను అని ఉంది బైబిల్ గ్రంథంలో. కనుక ఆ మిక్కిలి కోపంతో ఏం చేశాడు? ఎవ్వరు లేనప్పుడు హత్య చేశాడు, చంపేశాడు తమ్ముడిని. ఆ చంపేసినటువంటి సందర్భంలో దేవుడు ఆకర్షణ నుండి కయీను అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమంటున్నాడండి? నా తమ్మునికి నేనేమన్నా కావాలి అన్నా, నన్నెందుకు అడుగుతున్నావు అన్నా అంటే పొగరు, అంటే తల మెరుసు. కనుక అట్లాంటి సమాధానాలు ఇస్తారు, మనం కూడా ఇస్తాం చాలాసార్లు. ఆన్సర్ టు ద పాయింట్ ఉండదు, వేరే పాయింట్ ఉండదు. ఏది అడుగుతారో దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడ ఉన్నాడంటే ఆయన చెప్పాల్సింది ఏంటి? ఎవరు లేనప్పుడు నేనే చంపాను, ఆ పొలంలో ఉన్నాడని చెప్పాలి. అసలు అది చెప్పకుండా నేను కావాలి వాడిని అంటే ఏంటి? దానికి దీనికి ఏంటి సందర్భం? కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చంపావు కానీ నేను చూశాను. దేవుడు ఏం చేస్తాడండి? మనం ఇక్కడ పొలంలో చూసినా, అక్కడ పంట పొలాల్లో ఎవరికి కనబడకుండా చేసినా దేవుడు చూశాడు. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుతుంది. రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ రక్తము మొరపెట్టుకుంటుంది. ఎవరు కూడా మన మాటల ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా ఎవరైనా గాయపరచబడుతున్నారా? ఎవరైనా కన్నీళ్లు కారుస్తున్నారా? ఎవరి యొక్క హృదయమన్నా గాయపరచబడుతుందా? ఆ కన్నీళ్ళు ఈ రోజున మనం చెప్పక్కర్లే, కన్నీళ్ళే చాలు రక్తంగా మారుతాయి. అంత బాధ పెట్టినప్పుడు దేవుడు అడగకుండా మాట్లాడా? అడుగుతాడు తప్పకుండా. దాని జవాబు నువ్వు ఇవ్వాలి. నీకు జవాబు లేదు అనుకుంటే నీవు శిక్షకు పాత్రలు అవుతావు. ఏం చేశాడంటే, ఆ గుర్తు వేసి కయీనును
వెళ్ళగొట్టాడు. దేశదిమ్మరైపోయాడు. ఆయనకి ఎవరు చూసినా ఆయనను చంపాలనుకుంటారంట. అందుకని దేవుడు ఆ చంపకుండా కూడా పాపం కనికరపడి ఒక గుర్తేశాడంట. ఏ గుర్తేశాడో రాయలేదు, కానీ ఒక గుర్తేశాడంట. దేశదిమ్మరయ్యాడు కనుక ఒక స్థిరమైనటువంటి నివాసం లేదు ఏశావు. కనుక మనము ఎవరిని గాయపరుస్తున్నాం? ఆ యొక్క రెండవ తరంలో మనం ఉంటే ఇతరులను గాయపరిచే విధంగా మన మాటలు, మన క్రియలు నష్టపరిచేవిగా, మనము ఆయుష పెట్టేవిగా దేవునికి కూడా ఇష్టం ఉండదు. అవి దేవుని బిడ్డలను శ్రమ పెడితే దేవునికి కూడా ఇష్టం ఉండదు. దేవుని బిడ్డల పక్షంగా దేవుని వ్యాజ్యం ఆడతాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేది కనుకనే కదా. కయీను యొక్క మరి క్రియలు ఏ విధంగా ఉన్నాయి? చెడ్డవిగా ఉన్నాయంట. సహోదరుని యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయంట? నీతి గలవిగా ఉన్నాయి. కనుక అతడు ఈర్ష్యపడి చంపేశాడు. కనుక అక్కడి నుండి మొదలైంది, కయీను ద్వారా మొదలైంది. కయీనులో ఎవరి స్వభావం వచ్చింది? సాతాను స్వభావం వచ్చింది. అక్కడ హవలో దూరినటువంటి సాతాను, ఇరువుని శోధించి అవిధేయతకు గురి చేసినటువంటి ఆ సాతాను ఇక్కడ కయీనులో దూరి ఈర్ష, పగ, ద్వేషం, అసూయ, కక్ష ఇటువంటి ఆలోచనలు కలిగి ఎక్కిలి కోపం. కనుక ఏం చేస్తున్నాడో తెలియదు. అతను ఏం చెయ్యాలనుకున్నాడో అది చేయకూడదు చేశాడు. ఆ కోపంలో ఏం చేశాడో తెలియదు అన్నమాట. మనం కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, ఏదైనా ఆర్గ్యుమెంటే నా కోపం వస్తే తెలియదు, నేను ఏం చేస్తాను ఆయనకే తెలియదు. మరి ఏం చెప్తాడు? ఏం చెప్పాడు? మనం కూడా అంటాము కోపం వచ్చినప్పుడు, నేనేం చేస్తానో నాకే తెలియదు, ఈ పరిస్థితి వచ్చింది నాకు ఎటు పోవాలనో తెలియదు, అయోమయంగా తెలియదు. ఆ యొక్క సాతాను మనల్ని పెడుతుంది. కనుక కయీను వంటి వారమై మనము ఉండకూడదు. కనుక ప్రతిదండన ఏ విధంగా వచ్చిందంటే ఆయన దేశదిమ్మరయ్యాడు, దిగులు పడుతూ ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. ప్రజలు నన్ను చంపుతారేమని భయం ఉన్నది, అవమానం ఉంది. అంతేకాకుండా ఆయనను ఆవరిస్తుంది అన్ని రకాల భయాలు. కనుక అటువంటి జీవితము ఇక్కడ రెండవ తరంలో ఉన్నటువంటి మనస్సాక్షి కాలంలో వచ్చింది. కనుక తన మనస్సాక్షి తనకు నొప్పింపజేస్తుంది. కనుక కలవరం వచ్చేసింది. కనుక ఆ విధంగా ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క శిక్ష ఏ విధంగా ఉంది అంటే ప్రతిదండన 7 అంతలు ఉందంట. ఒక అంతు కాదండి, 7 అంతలు. బైబిల్ గ్రంథం మీరు చదవండి. కనుక ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ చూస్తూ కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క కాలములో ఇంకో విషయం జరిగింది. 6వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ మొదటి వచనంలో ఒకటి జరిగింది. ఇది కూడా రెండవ తరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అదేంటంటే 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని. దేవుని దూతలు ఏంటి? మనుషులతో కలిసి స్త్రీలతో కలిసి వారికి పిల్లలు పుట్టడం ఏంటి? దేవుడు అది నచ్చలేదు. వారిని ఏమన్నారు అంటే నెఫీలు అన్నారు ఆ పుట్టినటువంటి పిల్లల్ని. కనుక ఇది ఘోరమైనటువంటి ఒక పాపంగా దేవుడు చూశాడు. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వాళ్ళు చేస్తున్నది చేస్తూనే వస్తున్నారు.
ఒకటి సరి చేయకపోతే ఇంకో పాపంలో చేస్తున్నారు. ఆ ఇంకో పాపాన్ని సరి చేసేటప్పుడు ఇంకో కొత్త పాపం బయలుదేరుతుంది. ఆ విధంగా సాతానుడు ప్రతిసారి నూతనమైనటువంటి పాపాలు క్రియేట్ చేసి మనుషులను శోధిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శోధన ఎటు వస్తుందో, ఎటువైపు నుండి వస్తుందో, ఏ విధంగా వస్తుందో కూడా మనకు తెలియదు. ఆ తర్వాత దేవుడు అనుకున్నది ఏంటంటే 5వ వచనం నేను చదువుతున్నా, 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని. మన జీవితంలో కూడా దేవుడు మన నచ్చని విషయాలు చేస్తే దేవుడు కూడా నొచ్చుకుంటాడు. కేవలము ఇక్కడ మా నరులు చేసింది, ఆ కాలంలో చేసింది, పాత నిబంధనలో చేశారు వాళ్ళు చేసిన క్రియలు బట్టి దేవుడు నొచ్చుకున్నాడు అనే విషయం కాదు. మనలు చేసేటువంటి పాపాలు, మనం చేసేటువంటి అవిధేయత, మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు అభిప్రాయాలు, ఆలోచనలు, క్రియలు, ఇవన్నీ కూడా దేవునికి సంతాపాన్ని కలుగజేస్తాయి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, దేవుని ఎడల మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ తోటి సహోదరులతో, విశ్వాసులతో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికులతో నీ సంబంధం ఏ విధంగా ఉంది. దేవుడు నిన్ను చేసినందుకు దేవుడు సంతాపపడతాడు. హీ విల్ గ్రీవ్ హిమ్సెల్ఫ్. ఎంత మాట అంటే చాలా కృంగిపోతాడు. ఎందుకు చేశాను వీళ్ళని ఎందుకు నేను సృష్టించాను అని అనుకుంటున్నాడు. కనుక అక్కడ జరిగింది ఏంటంటే, నోవహు ఆ కాలంలో, ఆ తరంలో, అంటే 2వ తరంలో, మనసాక్షి కాలంలో దేవుడు ఒక్కడే కుటుంబాన్ని ఆయన నీతిమంతుడుగా, నిందారహితుడిగా చూశాడు. ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ విధంగా నీవు కూడా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఈ తరంలో ఉండగలుగుతావా? ఈ తరంలో ఉండగలుగుతావా? ఆలోచించుకోవాలి. నేను నా కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను మంచి పేరు సంపాదించుకోవాలి, దేవునికి ఇష్టడుగా నేను జీవించాలి, దేవుని సంతోషపెట్టేవాడిగా నేను ఉండాలి, ఇతరులకు కీడు చేయకుండా నేను ఉండాలి అని ఎప్పుడైనా మనం నిర్ణయించుకున్నామా? మన ధ్యాస అంతా ఏంటంటే నాకు మంచి జరగాలి, ఇతరులకు కీడు జరగాలి, మనకు మంచి జరగాలి, ఇతరులకు కీడు జరగాలి. అందుకని ఆ సమయంలో నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు భార్య, ఆ భార్య పేరు రాయబడలేదు. 2 ముగ్గురు కుమారులు ఉన్నారు, వారి భార్య, వాళ్ళ పేరు కూడా రాయబడింది. తర్వాత మనం చూస్తాం. ఆ తర్వాత జనరేషన్ యొక్క ఆ వంశావళుల పేరు వచ్చేటప్పటికీ అక్కడ చూస్తాను. కనుక నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. ఈ తరములో, ఈ కుటుంబంలో నీ పేరు, ఇంటి పేరు కలిగినటువంటి వారిలో నీవు నిందారహితుడిగా, నీతిమంతుడిగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు ఒక ఓడను తయారు చేయి. ఆ ఓడను తయారు చేయడానికి ఏ యొక్క చెట్టు కొమ్మను, తుమ్మకర్రను యూజ్ చేయమన్నాడు. చితిసారపు మ్రాంతో చేయమన్నాడు. దాని యొక్క కొలతలు ఇచ్చాడు. దానికి ఎన్ని అరలు ఉండాలో చెప్పాడు, ఎన్ని కిటికీలు ఉండాలో చెప్పాడు. అంతా ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. 120 సంవత్సరాలు ఆ యొక్క ఓడను చేశాడు. అందరికి హేళన చేస్తున్నాడు. ఇక్కడ పెద్ద సముద్రం లేదు, నువ్వు ఇంత పెద్ద ఓడను కట్టేస్తున్నావు, ఆయన చూసి అపహాస్యం చేశాడు. కానీ నోవాహు చెప్తున్నాడు అక్కడ సువార్త. దేవుడు ప్రళయాన్ని తీసుకొని వస్తాడంట, కుంభవర్షం కురవబోతుందంట, 40 రోజులు 40 పగళ్ళు వర్షం కురుస్తుందంట. కనుక ఇది తేలిపోద్ది కనుక అని వాళ్ళకు ఆ యొక్క సువార్తను అందించినప్పుడు వారు వినలేదు. ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్ని ప్రసంగాలు మన హృదయాల్లో ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ఎండకి ఈరిపోయాయి.
ఎంతవరకు మన హృదయంలో ఆ వాక్యం ఉంటుంది? విని మర్చేవారుగా ఉన్నామా? ఒక చెవిన విని ఒక చెవిన విడిచిపెట్టే వారుగా ఉన్నామా? వినట్లేదు. అక్కడ ఆ జనులు వినట్లేదు. 120 సంవత్సరాలు ఇట్స్ నాట్ ఏ షార్ట్ పీరియడ్. 120 సంవత్సరాలు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఎగతాళి హేళన చేస్తున్న భరిస్తూ వచ్చాడు, చేశాడు. అది రానే వచ్చింది. ఆ సమయం కుంభవర్షం కురిసింది. 40 పగళ్ళు 40 రాత్రులు కురిసింది. కనుక ఎవ్వరు కూడా ఆ ఓడలోనికి ప్రవేశించకుండా, ఒకవేళ నోవాహే జారిపడి ఆ ఓడ తలుపు తీస్తాడేమో అని దేవుడు ఆ ఓడ తలుపును కూడా ఆయన మూసేశాడు. ఆ యొక్క కథంతా మనకు తెలుసు. జతలు జతలుగా పక్షులు జంతువులు అన్నీ ఆ యొక్క ఓడలోనికి వచ్చాయి. కనుక దేవుడు ఆ విధంగా సమస్తాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే వారి యొక్క మనసాక్షి కాలంలో వారు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చేయబోతున్నారో తెలియదు, ఎవరి మాట వింటున్నారో తెలియదు, ఎవరు ఏది చెప్తే అది వింటూ వస్తున్నారు. పాపానికి మరి చేయడానికి ప్రేరణ కలిగజేసేటువంటి సాతాను అక్కడ వారి మధ్య సంచరిస్తూ ఉంది, బలంగా ఉంది. కనుక దానికి లోపడిపోతున్నారు, పాపం చేస్తున్నారు అని దేవుడు వారిని ఆ విధంగా నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డది. నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డది. కనుక నూతన నిబంధన గ్రంథంలో కూడా అది చెప్తారు. ఎన్నో వేల మంది ఉంటే 8 మందే రక్షించబడ్డారు. 8 మందే రక్షించబడ్డారు. కనుక ఈ లోకంలో కోట్ల జనం ఉన్నాయి, కోట్ల మంది జనసంఖ్య ఉంది. ఎంతమంది రక్షించబడతారు మనకు తెలియదు. ఇట్ మే బి 1:8. అంటే అక్కడ ఒక వంతు 8 మందికి ఒకరు చొప్పున మనం లెక్కేసుకుంటే ఎంత తక్కువగా మరి పరలోకాన్ని చేరుతామో మనం ఊహించుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ జగప్రలయం వస్తుంది. ఆ ఎన్ని దినాలు ఉన్నాయి, ఆ పావురము ఆ కాకి ఏ విధంగా వెలుపలికి పంపించబడ్డది, తర్వాత అది ఆరారత పర్వతం మీదకి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ జనసంఖ్య రాస్తాడు, వంశవరుల పేర్లు రాస్తాడు. 10వ అధ్యాయం వరకు మీరు ఆ వృత్తాంతాన్ని మీరు చదువుకోవచ్చు. అయితే 3వ తరం ఏంటంటే మరి హ్యూమన్ గవర్నమెంట్ అనేది ఏంటి? మానవ ప్రభుత్వం. కనుక మానవులు ఏమనుకున్నారంటే నేనే అధికారిని, నేనే నాయకుడిని. కనుక కొందరు కలిసి ఏమనుకున్నారు? మనం అందరం కలిసి ఒక గోపురం కడదాము అని అనుకున్నారు. అది మనం 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కనుక వాళ్ళు ఏమన్నారు? మన భాష ఒకటే, మన యొక్క పలుకు ఒకటే. కనుక వారు ఒక మరి షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించేది. మనము ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకోండి. అంతవరకు కూడా దేవుని యొక్క దృష్టిలో ఇటుకలు చేయడం అనేది లేదు. రాళ్ళు ఏ విధంగా ఉంటే ఆ విధంగా తెచ్చి మందిరాన్ని కట్టారు. పరిశుద్ధ మందిరమైనటువంటి యెరూషలేము కూడా ఆ విధంగానే కడతారు. 4 అడుగులు 6 అడుగులు ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళను తీసుకొని వచ్చి అమరుస్తారు. అంతే, వాటికి ఏ పనిముట్లు తగలకుండా చేస్తారు. దేవుని ఉద్దేశం అది. కానీ వీళ్ళేం చేశారు? ఆ రాళ్లకు బదులుగా ఇటుకలు చేయడము మొదలుపెట్టారు. అక్కడ అడుసులకు ప్రతిగా మట్టి కీలును వాళ్ళు వాడటము చేసి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు? ఒక పెద్ద గోపురం కడతారు. ఆ గోపురం ఎక్కడ ఆకాశాన్ని అంటుకోవాలి అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది. కనుక ఇంటి ఆలోచన దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూస్తే, దేవుని కంటే ఎక్కువగా నేను పేరు ప్రత్యేకతలు తెచ్చుకోవాలి, నాకు అధికారం కావాలి, నేను ప్రభుత్వం చేయాలి. దేవుడు అనేటువంటి ఒక సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఈ సృష్టినంతా సృజించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. నన్ను చేసింది ఆయనే, ఆయన ఊపిరి వల్లనే నేను జీవిస్తున్నాను అనే విచక్షణ కోల్పోయాను. దేవుడి మీద ఆధారపడడం కోల్పోయాను.
ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆ యొక్క పనిని చూడటానికి దేవుడు దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి అక్కడ చెప్తున్నటువంటి మాట 6వ వచనంలో, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలంచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక వాళ్ళు ఒక్క భాష ఉంది, అందరు కలిసి ఉన్నారు కనుక వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కనుక పని ప్రారంభించారు కనుక వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము వెళ్ళి ఈ యొక్క పనిని తారుమారు చేద్దాము అని దేవుడు అనుకున్నాడు. అక్కడికి వచ్చి దేవుడు చేసిన పని ఏంటంటే వాళ్ళ భాషలను తారుమారు చేస్తారు. వాళ్ళు కట్టినటువంటి ఆ గోపురానికి పేరు పెట్టినటువంటి ఆ పేరు ఏంటంటే బాబేలు. బాబేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తారుమారు. ఏం తారుమారు చేశాడు? భాషను తారుమారు చేశాడు. నేను చెప్పింది నా ఎదుటి వారికి వినబడతలేదు, అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పింది ఇతరులకు అర్థం కావట్లేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. అక్కడ ఎవరికి ఎవరు అర్థం కాకుండా ఉన్నారు. ఎవరు ఏం చెప్తున్నారు వారు ఆలోచించలేకుండా గ్రహించలేకుండా ఉన్నారు. కనుక వాళ్ళు ఏం చేశారు అంటే భూలోకం అంతా కూడా చెదిరిపోయారు. ఎవరు ఏ భాషతో మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక గుంపుగా అక్కడ మారిపోయారు. ఆ విధంగా ఈ యొక్క జనాంగాలు, ఈ యొక్క దేశ ప్రదేశాల యొక్క పరిస్థితులను బట్టి ఒక భాష మాట్లాడే వాళ్ళు, ఒక తలంపులు కలిగినటువంటి వారు ఒక స్థానంలో ఉండటానికి ఇష్టపడ్డారు. కనుక ఇది ఈ యొక్క బాబేలు అనేటువంటి ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈస్ ఈ యొక్క సేటన్ అనేది సాతాను మనుషుల్లో ఏం చేస్తుందంట? తారుమారు చేస్తుంది. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తాను, నువ్వు ఒకటి చెప్తే ఇంకోటి చెప్తే సమ్మతి లేదు. ఒకరితో ఏకీభవించేటువంటి మనస్తత్వం లేదు. నాది నేను చెప్తేనే నడవాలి. ఆ విధంగా అయినప్పుడు దేవుడు చేసింది ఏంటి? అందరినీ చెదరగొట్టాడు. ఒకరికి ఒకరు అర్థం కాకుండా చేసేది. కనుక ఆ యొక్క తర్వాత మనం 10వ వచనం నుండి మరి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ నుండి ఆ యొక్క వంశావళులు ఏ విధంగా, షేము వంశావళి ఏ విధంగా వచ్చిందో మనం చూడగలుగుతాం. కనుక ఆ షేము అనేటువంటి వ్యక్తి తర్వాత మరి 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ మరి అబ్రహామును దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ కల్దీయుల దేశంలో ఇక్కడ 12వ అధ్యాయం నుండి మరి ఒక తరం స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి తన కొరకు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తన ప్రణాళిక, తన ఆలోచన, తన యొక్క పని ఏ విధంగా చేయాలో ఆయన బోధించడం దేవుడు నేర్పించాడు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే 3 తరాలు చూసాము. మొట్టమొదటి ఇన్నోసెన్స్, డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెంట్ అంటే అజ్ఞాన దశ. రెండవది మనం చూసినట్లయితే డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, మనస్సాక్షి కాలం. మూడవదిగా హ్యూమన్ గవర్నమెంట్, మానవ ప్రభుత్వ అధికారం. కనుక ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో జరిగే ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ దేవునికి దూరంగా ఉండడానికి మనకు ఆటంకం ఉన్నవేవో మనం గ్రహించాలి. దేవునికి నేను సమీపంగా రాకుండా ఉండటానికి, దేవుని వాక్యాన్ని నేను చదువుకోకుండా ఉండటానికి, దేవుని ప్రార్థన చేయకుండా నాకున్నటువంటి తలంపులు ఒక అడ్డంగా ఏమున్నాయి అని మనం ఆలోచించుకోవాలి. ఒకరు నాతో ఒకసారి అన్నారు, దేవుడు అంతా తన చిత్తం నేర్పిస్తాడంటే మనం ఎందుకు అడగాలి, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అన్నాడు. కానీ నీకు ఇష్టం నేను అడుగు అంటున్నాడు కదా దేవుడు. అడుగుడు నీకు ఇవ్వబడును అంటున్నాడు కదా. ఆ అడిగింది కూడా దేవునికి ఇష్టమైతే, నీకు మేలుకరమైనదైతే, నీ కుటుంబానికి ఆశీర్వాదకరమైతే ఇస్తాడు.
ప్రార్థనలు వినలేదు దేవుడు అనేటువంటి సంఘటనలు ఏమైనా చూస్తున్నామా బైబిల్ గ్రంథంలో? దేవుడు జవాబిస్తూ వచ్చాడు. మనం అనుకున్న రీతిలో దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆ కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి మన కొరకు పెట్టాడంటే మనకు బుద్ధి కలుగుతాడు, మనది మనం క్రమపరచుకోవాలి. ఆ రోజుల్లో సాతాను ఏ విధంగా శోధించిందో అంతకంటే ఎక్కువగా ఈ రోజుల్లో సాతాను ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. ఒక్క చిన్న అవకాశం కాదు వదిలిపెట్టట్లేదు. ఆ చిన్న ఎరను కూడా అది వదిలిపెట్టట్లేదు. ఎరంటే తెలుసు కదండి, చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి ఎర. దానికి గాలానికి కడతారు. అటువంటి గాలాలు ఎన్నో వేస్తూ ఉన్నాడు. మరి దేనికి పట్టుకుంటామో అని అది ఎదురు చూస్తూ ఉంటాం. కనుక అటువంటివన్నీ కూడా సాతాను పెట్టేటువంటి ఈ యొక్క ఎరలన్నింటినీ మనము జయించాలని, ఆయనకు సమీపంగా రావాలి, ఆయనతో కూడా ఉండాలని, ఆయన సహవాసంలో మనం సంతోషించాలని, ఆయనను మనం సంతోషపెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం అంత దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుడు మనం ఎంత సమీపంగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడో అంత దూరంగా మనం వెళ్ళిపోతాం. అందుకనే చెప్తాడు కదా దేవుడు ఒక మాట బైబిల్ గ్రంథంలో, వారు పెదవులతో ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. నీ హృదయం దూరంగా ఉండద్దు. నీ హృదయమే చాలా దగ్గరగా దేవునికి ఉండాలి. దేవుని వాక్యం నీలో ఉండాలి. నీ హృదయంలో నింపుకోవాలి దేవుని వాక్యాన్ని. ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, సమాధానం ఉన్నది అని నువ్వు అనుకుని రావాలి. నేను చాలాసార్లు బైబిల్ స్టడీలో కూడా చెప్తూ వస్తున్నాను, విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేయొద్దు, అది మరణ శిక్ష అని పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. కానీ మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామంటే మన పనులన్నీ ఆ రోజే, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఆ రోజే. ఎక్కడికన్నా వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, విజిటింగ్ చేయాలి, ఎవరింటికన్నా వెళ్ళాలి, ఫంక్షన్లకు వెళ్ళాలంటే ఆ రోజే మనకు తీరిక. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం. కానీ మనం ఎక్కడున్నా కూడా, ఏ ఊరు వెళ్ళాలి కదా, ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ ఒక మందిరం ఉందో లేదో చూసుకోవాలి. ముందు ఆ మందిరం చూసి ఆదివారం నేను ఇక్కడికి రావాలి, దేవుని ఆరాధించుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. చాలాసార్లు మన మందిరాన్ని కూడా శనివారం రోజు వచ్చి చూస్తూ ఉంటారండి అందరూ. ఇక్కడ మందిరం ఉందా, మేము కొత్తగా వచ్చామండి అని వెతుక్కుంటూ ఉంటారు. చర్చ్ ఎక్కడ ఉంది, మన చర్చ్ ఇక్కడ ఉందని తెలుసు, ఈ సమయానికి ఈ ఆరాధన జరుగుతుందని తెలుసు, కానీ రా సమయానికి రా. కనుక దేవుడు మన విషయంలో ఎంత దుఃఖపరుస్తున్నాడు, ఎన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు అవన్నీ మనం గుర్తించాలి. కనుక ప్రతి తరములో వారికి బుద్ధి చెప్తూ వచ్చాడు. కానీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. నేను ఇంత కార్యం చేశాను, సిలువలో ఇంత శ్రమపడ్డాను, ఇంత అవమానించబడ్డాను, ఇంత రక్తం నా మీద కారుతూ ఉంది, నేను గాయపరచబడ్డాను, నేను రక్తాన్ని కార్చాను నీ కొరకే కదా అని 2000 సంవత్సరాల నుండి బోధిస్తూ వచ్చాను. నా కుమారుని ద్వారా మాట్లాడుతున్నాను, ఆ శిలువ కార్యం ద్వారా మాట్లాడుతున్నాను. నువ్వు ఎంతవరకు దేవునికి రెస్పాన్స్ అవుతున్నావు, దానికి ఎంతవరకు నువ్వు ప్రతిస్పందిస్తున్నావు. ప్రభు నా కొరకే కదా నువ్వు చనిపోయింది, నా కొరకే కదా ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు రాశావు, నా కొరకే కదా ఈ హెచ్చరికలన్నీ నాకే అని మనం అనుకోవాలి. నన్ను సరి చేయడానికి ఈ బైబిల్ గ్రంథం, ప్రభా ఈ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియం, నాకెంతో అని మనం హత్తుకోవాలి మన హృదయాన్ని. కనుక ప్రతి ఒక్క తరంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా మరి ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తే 7 తరాలు ఉంటాయి. ఆ తరాలన్నీ కూడా మనము రాబో దినాల్లో వారంలో మనము
మనం చూడగలుగుతాం. నాలుగవది ఏంటంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ది ప్రామిస్, వాగ్దాన కాలము, తర్వాత ధర్మశాస్త్ర కాలం, తర్వాత యేసు ప్రభు కాలంలో ఇప్పటి వరకు కూడా కృపకాలం, ఆ తర్వాత దేవుని యొక్క రాజ్యం, చివరిగా దేవుని రాజ్యంలో మనం ఉండాలి. కనుక ఆ విధంగా 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆయనతో కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వెక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? మన జీవితం అశాశ్వతం, క్షణంలో మాయమైపోయే జీవితం మనది. కనుక ఈ డిస్పెన్సేషన్ అంతా కూడా ఒకవేళ ధ్యానించే వరకు నేనుండనేమో, ఆ విధంగా ప్రతి ఒక్కరు అనుకుంటే మనం జాగ్రత్త పడాలి. ప్రభు ఇవన్నీ నాకు అర్థం చేయి, నన్ను నేను సర్చ్ చేసుకోవడానికి ఒక అవకాశం ప్రభు నాకు ఇవ్వమని మనం దేవుని అడగాలి. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే తిరిగి అవకాశం మనకు రాకపోవచ్చు. కనుక ఎవరికి వారిని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతాము. ఇది మనం ఉన్నది కృపకాలం. కృపకాలంలో ఉన్నాం కాబట్టి మనం చేసేటువంటి తప్పులు కానీ, మనం దేవునికి విరోధంగా చేసే దానికి దేనికి మనకు శిక్ష రావట్లే. కృప, ఆయన కృప ఉన్నది కాబట్టి మనల్ని క్షమిస్తూ వచ్చాడు. కనుక ఈ కృప ఆగిపోయే సమయం రాబోతుంది. కనుక మన జీవితంలో 5 జరిగిపోయాయి, 5 కాలాలు జరిగిపోయాయి. ధర్మశాస్త్ర కాలం కూడా, పాత నిబంధన మలాకి గ్రంథం, యేసు ప్రభు చనిపోయే వరకు కూడా అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత నుండి కృపకాలం ఇంతవరకు దేవుడు ఎన్ని సంవత్సరాలు కృపనించాడు? 2000 పైన సంవత్సరాలు కృపలో ఉన్నాము. ఒక్కొక్కరి యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుంటే, మన వయసును బట్టి మనం అనుకుంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు నా పట్ల కృప కలిగి ఉన్నాడు అని అనుకోవాలి. కనుక మనం అతిశయించడానికి ఏమీ లేదు. మన యోగ్యత లేదు, మన ఆత్మీయత లేదు, మన సామర్థ్యం కాదు, మనది ఏది కాదు. ప్రభు నీ కృప, నీ కృపలో నాకు రక్షణ దయచేయి. ప్రభు నీతో కూడా నేను ఉండాలి. నన్ను నేను సర్చ్ చేసుకోవడానికి నువ్వు పదే నన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీ వాక్యానికి నేను విధేయత చూపాలి ప్రభా అని మనం అడగాలి దేవుని. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను కాక. దేవుడు మైంపరచబడను కాక. మిగతా యుగాల గురించి రాబో దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. కృప కలిగినటువంటి దేవుడు, కృపకాలంలో మేము ఉన్నాం తండ్రి. గత సంవత్సరాల్లో ప్రభు సృష్టి ఆరంభంలో నుండి ఆయన తండ్రి అనేకమైనటువంటి యుగాలు దాటుకుంటూ మమ్మల్ని ఇక్కడికి నడిపించాం తండ్రి. నీ కృపలో మేము జన్మించాం, నీ కృపలో జీవిస్తున్నాం, నీ కృపలోనే మేము తండ్రి మా జీవితం అంతం చేసుకోవాలి తండ్రి. నీ కృప లేనిదే మేము జీవించలేము కృప కలిగినటువంటి దేవుడు తండ్రి నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయండి నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని సరిచేయండి, నన్ను గద్దించండి, ఆయన క్రమపరచండి మాలో అవిధేయత ఉండకుండా, మాలో తండ్రి అధికారం ఉండకుండా తండ్రి, మాలో తండ్రి అసూయ, ఈర్ష, పగ, ద్వేషాలు మాలో ఉండకుండా తండ్రి నోటిని జాగ్రత్తగా కాపాడుకోవటానికి, నోటి వలన ఎక్కువ కీడు జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి మా నోటిని, మా మాటలను అదుపులో పెట్టుకోవడానికి మీరు కృప చూపండి. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం, నన్ను నిలవబెట్టుకున్నందుకే నీకు స్తోత్రం, మీరు మహిమ పొందినందుకే నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వెళ్ళిపోతున్నాను తండ్రి. ఆమేన్.